భారీ వర్షాలతో 65వ నంబరు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. దీంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. 65 నెంబర్ జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఏపీ తెలంగాణ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మనం కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఉన్నాం. ఇక్కడ నుండి కోదాడ ఎగువన ఉన్న పెద్ద చెరువుతో పాటు అనంతగిరి మండలంలో ఉన్న ఒక వాగు ఉధృతంగా పొంగి పొర్లుతుండడంతో 65 నెంబర్ జాతీయ రహదారిపై నీరు నిలిచిన పరిస్థితి ఉంది. దాదాపుగా 3.5 ఫీట్ల మేర నీరు నిలవడంతో ఏపీ తెలంగాణ మధ్య వాహనాల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. మనం విజువల్స్లో చూడొచ్చు, ఒక లారీ అంటే ఈ వరద నీటిని దాటే ప్రయత్నం చేసిన లారీ మధ్యలోనే ఆగిపోయింది. ఇక రెండు వైపులా ఏపీ వైపు వాహనాలు నిలిచిపోయాయి, తెలంగాణ వైపు కూడా వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. ఈ వరద అకస్మాత్తుగా వచ్చింది. కొద్ది గంటల క్రితమే రెండు వాగులు, ఇటు కోదాడ పెద్ద చెరువు కావచ్చు, అనంతగిరి ప్రాంతంలో ఉన్న వాగులు పొంగి పొరలడం, ఎగువన కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు చేరడంతో ఒక్కసారిగా వరద పెరిగింది. భారీగా వచ్చిన వరద 2 గంటల్లోనే అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి. మనం విజువల్స్లో చూడొచ్చు. దాదాపు ఇటువైపు చూస్తే ఒక టెంపుల్ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఇంకా వరద ఉధృతంగా వస్తుంది. ఎగువ నుంచి ఈ ప్రవాహం పెరిగే అవకాశం అయితే ఉంది. మొదట వరద వచ్చినప్పుడు వాహనాలన్నీ కూడా రెండు వైపులా, ఇటు ఏపీ నుంచి తెలంగాణ వైపు కావచ్చు, తెలంగాణ వైపు నుంచి ఏపీ వైపు వాహనాలన్నీ కూడా వెళ్ళాయి. కానీ అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రస్తుతం వాహనాలన్నీ నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అటువైపు మనం ఒకసారి విజువల్స్లో చూస్తే ఏపీ వైపు వెళ్లాల్సిన వాహనాలన్నీ కూడా ఆగిపోయాయి. విజయవాడ వెళ్లాల్సిన వాహనాలన్నీ కూడా ఆగిపోయాయి. వరద ఉధృతి తగ్గితే ఎప్పుడు తగ్గుతుందా అని వాళ్ళంతా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. వరద ఉధృతి తగ్గిన తర్వాత మాత్రమే దాటేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏపీ వైపు కూడా భారీగా వాహనాలు ఆగి ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, టీఎస్ఆర్టీసీ బస్సులు కావచ్చు, సొంత వాహనాలు కావచ్చు, ఈ కమర్షియల్ లారీలు ఇవన్నీ కూడా కిలోమీటర్ల మేర రెండు వైపులా ట్రాఫిక్ జామ్ అయింది. మొదట వరద ఉధృతి ప్రారంభమైన క్రమంలో వాహనాలన్నీ కూడా చెల్లాచెదరుగా వెళ్ళిన నేపథ్యంలోనే ఇటు రెండు వైపులా వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం లారీ ఆగిపోయింది. కొద్దిసేపటి క్రితమే ఒక ఆర్టీసీ బస్సు కూడా ఏ విధంగా ఈ వరదను దాటే ప్రయత్నం చేసి నీళ్ళలో చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులందరూ కిందికి దిగి దాన్ని తోయడం ద్వారా గట్టుకు చేరుకున్న పరిస్థితి ఉంది. ఇక ఎవరైతే ఇటువైపు నుంచి అటు కోదాడ వైపు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా నీటిలోనే నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ వరద తగ్గే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. ఎంతసేపు వరకు ఈ వరద వస్తుంది, ఈ ఉధృతి కొనసాగుతుంది అనేది కూడా క్లారిటీ లేని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇది ఒక ప్రాంతం నుంచి లేదా ఒక చెరువు నుంచి వచ్చే వరద అయితే ఒక చెరువు నుంచి మాత్రమే వచ్చే వరద కాదు, ఒక వాగు నుంచి వచ్చిన వరద కాదు. కాబట్టి ఇది ఎప్పటికి తగ్గుతుందో అనేది కొంత ప్రశ్నార్థకంగా అయితే మారింది. నిన్నటి నుంచి కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. జాతీయ రహదారి వెంట వాహనాలకు సంబంధించి వరద నీరు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణికులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు అవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్తా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అంటే నిన్న రాత్రి సమయంలో మాత్రం చాలా స్పష్టంగా జాతీయ రహదారి వెంట అంటే కోదాడ సూర్యాపేట తర్వాత ఇటు విజయవాడ వైపు వాహనాలన్నీ కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి. అంటే సూర్యాపేట నుంచి ఖమ్మం నుంచి మీదుగా విజయవాడ వెళ్లేందుకు ఒక రూట్ ఆల్టర్నేట్ చేయడంతో పాటు నార్కట్పల్లి అద్దంకి హైవే విధంగా విజయవాడ వెళ్లేందుకు ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు నిన్న చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అనుకోకుండా వచ్చిన ఈ వరద ఒక్కసారిగా వాహనదారులను ఇబ్బందులు గురి చేస్తుంది. పూర్తిగా 65 నెంబర్ జాతీయ రహదారి వెంట వాహనాల రాకపోకలు నిలిచిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.